the best media. Please like, subscribe and share. Thank you. Hello friends, welcome back to Moksha Kitchen. Today recipe Bandar Halwa. దానికి కావాల్సిన పదార్థాలు: 1 కప్పు మైదా, చిటికెడు సాల్ట్, కొద్దిగా వాటర్ పోసుకుంటూ చపాతీ ముద్ద కొద్దిగా వాటర్ పోసుకుని చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. ఎక్కువ వాటర్ పోయకూడదండి, కొద్దిగా వాటర్ పోసుకోవాలి. దాన్ని 3 పార్టిషన్స్ కింద తీసుకుని 2 కప్స్ వాటర్ వేసుకుని 1 లేక 2 గంటలు నాననిద్దాం. అలా నానిన మిశ్రమాన్ని అలా వాటర్లో మైదా పిండి మిశ్రమాన్ని కొద్దిగా మిక్స్ చేసుకుంటూ వాటి నుంచి పాలని సపరేట్ చేద్దాం. నానడం వల్ల పాలు ఈజీగా వస్తాయి, అందుకని 2 అవర్స్ మనం మైదా పిండి ముద్దని నానబెట్టాం. తీసుకున్న పాలని ఇప్పుడు ఫిల్టర్ చేసుకుందాం. ఫిల్టర్ చేసుకున్నాక మళ్ళీ కొంచెం వాటర్ పోసుకుని మళ్ళీ ఆ మిశ్రమాన్ని అందులో మిక్స్ చేసుకుని మరి కొన్ని పాలను తీసుకుందాం. తీసుకున్న తర్వాత మళ్ళీ దాన్ని వడగట్టుకోవాలి. బాగా మైదా పిండి మొత్తం వాటర్లో మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసుకుని మళ్ళీ వడబోసుకుందాం. తర్వాత బెల్లాన్ని పాకంగా ప్రిపేర్ చేసుకుందాం. కొంచెం వాటర్ వేసుకుని బెల్లాన్ని పాకాన్ని తయారు చేసుకుందాం. స్లో ఫ్లేమ్లో పెట్టుకోండి. బెల్లం పాకం కొద్దిగా ప్రిపేర్ అయిపోతుంది. చిక్కటి పాకం రావాలి. పాకం చాలా తిక్కుగా ఉండాలి. కలుపుకుంటూ ఉండండి. బెల్లం పాకం ముదురుగా అయిందో లేదో ఎలా తెలుసుకోవాలి అంటే, ఒక బౌల్లో వాటర్ పోసుకుని ఆ మిశ్రమాన్ని కొద్దిగా అందులో వేసుకుని అది ఒక ముద్దలాగా అయిందో లేదో చూసుకోవాలి. ముద్దగా ఒక బాల్లో ప్రిపేర్ అయింది అంటే ముదురు పాకం రెడీ అయిపోయినట్టే. పాలుగా తీసుకునే మిశ్రమాన్ని బెల్లం పాకంలో వేసి బాగా కలుపుకోవాలి. కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. తర్వాత ఉండలు కట్టకుండా ఉండడానికి గరిటెతో కలియబెడుతూ ఉండాలి. బందర్ హల్వా చాలా టేస్టీ రెసిపీ. దాని తర్వాత ఒక చిన్న గ్లాసు ఆయిల్ని లేక నెయ్యిని మీ ఇష్టం సో అందులో వేసుకుని కొద్దిగా వేసుకుని కలుపుకుంటూ ఉండాలి. సో మిశ్రమం బాండీకి అంటకుండా ఉండడానికి ఆయిల్ని యూస్ చేస్తున్నాం, ఇంకా టేస్ట్గా కూడా ఉంటుంది. సో వేసుకుని కొద్దిగా కలుపుకుంటూ ఉండాలి. తర్వాత జీడిపప్పు ముక్కలను కొద్దిగా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అందులో వేసుకుని మిక్స్ చేసుకోవాలి. కొంచెం టైం ప్రాసెస్ కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. కలియబెడుతూ ఉండాలండి. ఉండలు కట్టకుండా ఉండడానికి మనం కలుపుతూనే ఉండాలి. బెల్లం పాకంలో పిండి మిశ్రమం మొత్తం అందులోకి ఇంకే వరకు కలుపుతూనే ఉండాలి. మనకి ఆల్మోస్ట్ ఆల్ బందర్ హల్వా రెడీ అయిపోతుంది. ఆయిల్ బయటకు స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. సో మనకి అప్పుడు ప్రిపేర్ అయిపోతుందని ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. చాలా టేస్టీ రెసిపీ. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్, చాలా ఈజీ రెసిపీ, చాలా టేస్టీ రెసిపీ. బందర్ హల్వా రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా ఉందో టేస్ట్ చేసి చూడండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.